బెస్ట్ మోరల్ స్టోరీస్. అందమైన పచ్చని కొండల నడుమ ఉన్నొక్క ఇంట్లో రామయ్య సీతమ్మ దంపతులు నివసిస్తున్నారు. రామయ్యకున్న 2 ఎకరాల పొలమే వారికి ఆధారం. కాని వరుసగా 3 ఏళ్లు కరువు రావడంతో పంటలు పండలేదు. చేసిన అప్పులు కొండలా పెరిగిపోయాయి. ఒకరోజు ఉదయం రామయ్య తన ఇంటి అరుగుమీద కూర్చుని దిగులుగా ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత రామయ్య సీతమ్మతో ఇలా అంటాడు. సీత, మన బతుకిలా అయిపోయిందేంటి? పొలంలో విత్తనాలు నాటుతా ఉంటే చేతిలో చిల్లిగవ్వలేదు. అప్పులు చూస్తే తీరేలా లేవు. ఊళ్ళో అందరూ మనల్ని చూసి జాలి పడుతూ ఉంటే తలెత్తుకోలేకపోతున్నాను. ఎందుకండి అలా మాట్లాడతారు? కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఈరోజు కష్టం వచ్చింది, రేపు సుఖం రాదా? మనం ఎవ్వరికీ అన్యాయం చేయలేదు. ఆ దేవుడు మనల్ని వదిలేయడు. దేవుడు చూస్తాడో లేదో తెలీదు కాని సుబ్బయ్య గారు మాత్రం వదలరు సీత. ఈ రోజు గడువు ముగిసింది. 70,000 రూపాయలు ఇప్పుడెక్కడి నుండి తీసుకురావాలి? ఇవ్వకపోతే మన ఇల్లు పొలం స్వాధీనం చేసుకుంటానన్నాడు. ఆ మాట తలుచుకుంటేనే నా గుండె ఆగిపోతోంది. భయపడకండి, ఆయనొస్తే నేను మాట్లాడతాను. కష్టపడి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏదో ఒక దారి దొరక్కపోదు. ఇంతలో సుబ్బయ్య గట్టిగా అరుస్తూ అక్కడికొస్తాడు. సుబ్బయ్య ఊరి వడ్డీ వ్యాపారి. డబ్బు విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తాడు. ఏరా రామయ్య, ఇంట్లోనే ఉన్నావా? నా డబ్బుల సంగతేంటి? గడువిచ్చి నెల్లు గడుస్తున్నాయి. వడ్డీ పెరిగిపోతోంది గాని నీ దగ్గర్నుంచి పైసా రావడం లేదు. రామయ్య కంగారుగా లేచి, అయ్యా సుబ్బయ్య గారు, నమస్కారమండి. కూర్చోండి. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. పంటలు పండకపోవడం వల్ల ఇలా జరిగింది. మరో 1 రోజులు గడువివ్వండి. ఖచ్చితంగా మీ బాకీ తీర్చేస్తాను. 1 రోజులా? ఆ 1 రోజుల్లో నువ్వు ఆకాశం నుండి నక్షత్రాలు రాలుస్తావా ఏంటి? నీ దగ్గర ఏముందని నమ్మాలి? చూడు రామయ్య, ఇది ఆఖరి హెచ్చరిక. రేపు సాయంత్రానికల్లా నా డబ్బు నాకు చేరాలి. లేదంటే నీ పొలం పత్రాలు నా చేతిలో ఉండాలి. అంతే అని చెప్పి సుబ్బయ్య కోపంగా వెళ్ళిపోతాడు. రామయ్య కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. అది చూసి సీతమ్మ మనసు కలిచివేస్తుంది. తను వంట చేసి తన భర్తను శాంతింపచేయాలని అనుకుంటుంది. సీతమ్మ ఇంట్లో ఉన్న కొద్దిపాటి దినుసులతో అద్భుతమైన కోడికూర పలావ్ వండుతుంది. ఆ సువాసన ఊరంతా వ్యాపిస్తుంది. అదే సమయంలో ఊరి పెద్ద వెంకటప్పగారు అటుగా వెళ్తూ ఉంటారు. ఆయన ముక్కు ఎగపీలుస్తూ, అబ్బా, ఏంటి వాసన! ప్రాణం లేచొస్తోంది. రామయ్యా, ఓ రామయ్యా, ఇంట్లో ఉన్నావా? రండి వెంకటప్పగారు, సీతమ్మ పలావ్ వండింది. ఆ వాసన బయటికొచ్చుంటుంది. అసలు వాసన పీల్చుకుంటేనే కడుపు నిండిపోతోంది. నాక్కొంచెం వడ్డించమ్మా సీతమ్మ. అలా అనగానే సీతమ్మ ఒక అరిటాకులో వేడివేడి పలావ్ వడ్డిస్తుంది. వెంకటప్ప ఒక ముద్ద తిని మైమర్చిపోతాడు. అద్భుతం రామయ్యా! నేనెన్నో నగరాలు తిరిగాను, ఎన్నో భోజనశాలల్లో తిన్నాను. కానీ ఈ రుచి ఎక్కడా లేదు. ఇది మామూలు వంట కాదు, అమృతం. నువ్వీ వంటనెందుకు వ్యాపారంగా చేయకూడదు? మన ఊరి కూడల్లో ఒక చిన్న భోజనశాల పెట్టు. ఖచ్చితంగా గిరాకీ వస్తుంది. పెద్దాయన గారి ఆలోచన బావుంది గాని మాకు స్థలం లేదు, పెట్టుబడి లేదు. సరుకులు కొనడానికి కూడా డబ్బులకి ఇబ్బందిగా ఉంది. అలా ఉండగా అప్పుడే సోములక్కడికొస్తాడు. అతను గ్రామంలో ఖాళీ స్థలం ఉన్న పెద్దాయన, రామయ్య ఎదుగుదలకు తోడ్పడే వ్యక్తి. రామయ్య, నేనిదంతా వింటున్నాను. నా ఖాళీ స్థలం ఊరి మధ్యలో ఉంది కదా, దాన్ని వాడుకో. నువ్వు కష్టాల్లో ఉన్నావని నాకు తెలుసయ్యా. భోజనశాల పెట్టుకో. నీకు లాభాలొచ్చాక నాకు చిన్నగా అద్దె ఇద్దువుగాని. ప్రస్తుతానికి అద్దె గురించి ఆలోచించకు. సోములుగారు, ఎంత పెద్ద మాటన్నారు! మీరిస్తున్న ఈ అవకాశం నా జీవితాన్ని మార్చేస్తుంది. చూడు రామయ్య, మంచి మనసుతో చేసే ఏ పనికైనా దేవుడు ఇలాగే దారులు చూపిస్తాడు. సీతమ్మ చేతిలో మహిముంది, దాన్ని వాడుకోండి. అలా ఉండగా రామయ్య మూర్తి అనే కిరాణా కొట్టు యజమాని దగ్గరికి వెళ్తాడు. మూర్తిగారు, సీతమ్మ పలావ్ భోజనశాల పెడుతోంది. మా దగ్గర ప్రస్తుతానికి పెట్టుబడి లేదు. 1 రోజులకి సరిపడా సరుకులు అప్పుగా ఇస్తారా? మీకు మొదటి నెల లాభం రాగానే బాకీ తీర్చేస్తాను. రామయ్య, నీ నిజాయితీ మీద నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఇస్తాను. నీకేం కావాలో పట్టికివ్వు,
బండి మీద పంపిస్తాను. అని చెప్పి మూర్తి సరుకులు పంపిస్తాడు. ఆ తర్వాత సీతమ్మకు పనుల్లో తోడుగా ఉండే లక్ష్మి అనే పేదరాలు చేరుతుంది. సీతమ్మగారు, నేను మీకు అన్ని పనుల్లో తోడుగా ఉంటానండి. ఉల్లిపాయలు కోయడం నుంచి అంట్లు కడిగే వరకు నేను చూసుకుంటాను. మీరు వంట మీద శ్రద్ధ పెట్టండి. మన భోజనశాల పేరు ఊరంతా మారుమోగిపోవాలి. కృతజ్ఞతలు లక్ష్మి. నువ్వు తోడుంటే నాకు కొండంత బలం. మనం శుభ్రంగా రుచిగా వండి జనం మనసు గెలుచుకుందాం. ఇదంతా గమనిస్తున్న కిష్టయ్య అనే వ్యక్తి అసూయతో రగిలిపోతూ ఉంటాడు. అతను కూడా ఊర్లో చిన్న టీ కొట్టు నడుపుతూ ఉంటాడు. కిష్టయ్య తనలో తాను ఇలా అనుకుంటాడు. ఏంటి, ఈ రామయ్య పలావ్ భోజనశాల పెట్టి గొప్పవాడైపోవాలని చూస్తున్నాడా? వీడెలా విజయం సాధిస్తాడో నేను చూస్తాను. ఈ ప్రయత్నాన్ని ఎలాగైనా దెబ్బతీయాలి. మరుసటి రోజు ఉదయం సమయంలో భోజనశాల ప్రారంభమవుతుంది. సీతమ్మ కోడికూర పలావ్ అనే నామఫలకం ఊరి కూడల్లో వెలుస్తుంది. సీతమ్మ, లక్ష్మి కలిసి తెల్లవారుజామునే పలావ్ సిద్ధం చేస్తారు. సీత, జనం వస్తారంటావా? నాకు కొంచెం భయంగా ఉంది. మీరు ధైర్యంగా ఉండండి. మన కష్టం వృధా పోదు. ఈ వాసన చూసి జనం తమంతట తామే వస్తారు. అలా అనుకుంటూ ఉండగానే రంగా అనే వ్యక్తి పొలం పనులకి వెళ్తూ ఆ వాసనకి ఆకర్షితుడై వస్తాడు. అబ్బా, ఏంట్రామయ్య ఈ వాసన? పలక మీద పలావనుంది. నాకొక ఆకివ్వు. తప్పకుండా రంగా. ఇదిగో, తిని ఎలా ఉందో చెప్పు. రంగ తిండం మొదలుపెట్టి, ఓరి దేవుడో, ఇది పలావా లేక స్వర్గమా? సీతమ్మగారు, మీ చేతిలో ఏదో మంత్రం ఉందండి. ఈ ముక్కలు చూడండి, ఎంత మెత్తగా ఉడికాయో. మసాలాలు అద్భుతంగా ఉన్నాయి. రామయ్య, రేపు మా వాళ్ళందర్నీ తీసుకొస్తాను. అలా రంగ మాటలతో ఊరంతా ఈ విషయం పాకుతుంది. మధ్యాహ్నమయ్యేసరికి జనం వరుస కడతారు. సీతమ్మ, లక్ష్మి వడ్డించలేక ఇబ్బంది పడతారు. రామయ్య గల్లా పెట్టి నిండుతూ ఉంటుంది. కిష్టయ్య ఓర్వలేక ఒకరోజు రాత్రి భోజనశాలలోకి దొంగతనంగా ప్రవేశిస్తాడు. వంటలో ఉప్పుగాని ఏదైనా కలపాలని చూస్తాడు. అప్పుడక్కడ నిద్రపోతున్న లక్ష్మి మేల్కొంటుంది. కిష్టయ్యగారు, ఏం చేస్తున్నారిక్కడ? మీకు సిగ్గుగా లేదు? ఇతరులు కష్టపడి పైకొస్తూ ఉంటే పాడు చేయాలని చూస్తారా? రామయ్య గారు మీకేం అన్యాయం చేశారు? కిష్టయ్య తడబడుతూ, అది అది నేను అది నేను చూడండి కిష్టయ్య గారు, ఈ పలావ్ రుచికి మన ఊరి పేరు పక్కూళ్ళకు కూడా పాకుతోంది. మనకింత మంచి పేరు వస్తుంటే మీరు నాశనం చేయాలనుకుంటారా? రామయ్య గారు మిమ్మల్ని తన స్నేహితుడిగా చూస్తారు కదా. రామయ్య అక్కడికొస్తూ, ఏమైంది లక్ష్మి? కిష్టయ్య, ఏంటిక్కడ? ఈయన మన వంటని పాడు చేయాలని వచ్చారు రామయ్య గారు. కిష్టయ్య, నీకేదైనా ఇబ్బందుంటే నన్ను అడగాల్సింది కదా. మనమంతా ఒకే ఊరివాళ్ళం. నీక్కూడా ఏదైనా సహాయం కావాలంటే చెప్పు, నేను చేస్తాను. ఇలాంటి పనులు మన ఊరికి మంచివి కావు. కిష్టయ్య పశ్చాత్తాపంతో, నన్ను క్షమించు రామయ్య. నీ ఎదుగుదల చూసి తట్టుకోలేకపోయాను. కాని లక్ష్మి అన్న మాటలు విన్నాక నా తప్పు తెలిసింది. ఇక నుండి నేను కూడా నీకు సహాయంగా ఉంటాను. నన్ను కూడా మీలో ఒకడిగా చేర్చుకోండి. సంతోషం కిష్టయ్య. మనమంతా కలిసి పనిచేస్తే మన ఊరి ఇంకా అభివృద్ధి చెందుతుంది. అలా అనుకుంటూ 3 నెలలు గడిచాయి. రామయ్య భోజనశాల ఇప్పుడు చాలా పెద్దదైంది. పక్క ఊళ్ళ నుంచి కూడా జనం వస్తున్నారు. సుబ్బయ్య రామయ్య దగ్గరకొస్తూ, రామయ్య, ఇదిగో నీ పొలం పత్రాలు. నీ అప్పు మొత్తం వడ్డీతో సహా తీర్చేశావు. నిజానికి నేను నిన్ను తక్కువ అంచనా వేశాను. నీ భార్య వంట మీ అందరి కష్టం మిమ్మల్ని ఈ స్థాయికి తెచ్చాయి. ధన్యవాదాలు సుబ్బయ్య గారు. మీ దగ్గర తీసుకున్న అప్పు వల్లే నేనీ ప్రయత్నం చేయగలిగాను. రామయ్య, నీ భోజనశాలకి ఇంకా పెద్ద స్థలం కావాలంటే నా దగ్గర మరో చోటుంది, వాడుకో. సోములుగారు, మీ అందరి సహకారం ఉంటే చాలు. సీతా, లక్ష్మి, కిష్టయ్య, మనమంతా కలిసి ఈ పలావ్ రుచిని ప్రపంచానికి చాటుదాం. కష్టపడ్డం మనవంతైతే ఫలితం ఇవ్వడం ఆ దేవుడి వంతు. ఆర్థిక ఇబ్బందులొచ్చాయని భయపడి ఉంటే ఈరోజు మనం ఇక్కడ ఉండేవాళ్లం కాదు. అలా రామయ్య కుటుంబం ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడటమే కాకుండా ఊళ్ళో మరికొంతమందికి ఉపాధి కల్పించింది. అందరితో కలిసి సంతోషంగా జీవించారు వాళ్ళు. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతేంటంటే, జీవితంలో ఆపదలొచ్చినప్పుడు అధైర్యపడకుండా మనకున్న నైపుణ్యాన్ని నమ్ముకుని కష్టపడితే
ఎంతటి ఆర్థిక ఇబ్బందుల నుండైనా గట్టెక్కవచ్చు. కష్టపడే తత్వానికి నిజాయితీ తోడైతే విజయం వరించి తీరుతుంది. ప్రకృతి ఒడిలో పుట్టి పెరిగిన మనిషి ఎక్కడికి వెళ్ళినా తన మూలాల్ని మర్చిపోలేడు. అదేవిధంగా రాఘవయ్య, సుశీలమ్మ దంపతులు దశాబ్దాల క్రితమే పల్లెను వదిలి పట్నం చేరారు. పట్నంలో మేడలు కట్టారు. కాని వారి మనసు మాత్రం ఇంకా ఆ పాత పెంకుటిల్లు, పెరట్లోని వేప చెట్టు, ఆ గలగలపారే కాలువ దగ్గరే ఆగిపోయింది. వారికి శివ అనే కొడుకున్నాడు. శివ చిన్నతనం నుండి పట్నంలో పెరగడం వల్ల అతనికి ఆధునిక సౌకర్యాలు, ఆడంబరాలు అంటేనే ఇష్టం. చదువులో చురుగ్గా ఉండి ఈ మధ్యనే ఒక పెద్ద కార్యాలయంలో ఉన్నత ఉద్యోగం సంపాదించాడు. కొడుకు స్థిరపడ్డంతో రాఘవయ్య దంపతులు శివకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఒకరోజు ఉదయం సుశీలమ్మగారు రాఘవయ్య గారితో ఇలా అంటారు. ఏవండి, శివకి ఉద్యోగం వచ్చి 6 నెలలు కావస్తోంది. ఇక వాణ్ణొక ఇంటివాణ్ణి చేస్తే మన బాధ్యత తీరుతుంది కదా. అవును సుశీల, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. శివకి పట్నంలో చాలా సంబంధాలొస్తాయి. కానీ నా మనసెందుకు పల్లెటూరి సంబంధం వైపు లాగుతోంది. మన కోడలు పల్లెటూరు నుండి వస్తే మనింటికొక కళ్ళ వస్తుంది. పల్లెటూరి పిల్లలైతేనే అణుకువగా ఉంటారు. పెద్దల పట్ల గౌరవం ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా కుటుంబ విలువల పట్ల అవగాహన ఎక్కువగా ఉంటుంది. అవునండి, నాకు అదే కోరిక. మన శివ కాస్త కోపం ఎక్కువ. పట్నం పిల్లలైతే ఎదురు మాట్లాడతారు. అదే పల్లెటూరు అమ్మాయి అయితే సర్దుకుపోతుంది. కాని పల్లెటూరు అమ్మాయి అంటే మన శివ ఒప్పుకుంటాడా? వాడికి ఆధునిక పద్ధతులంటేనే కదా ఇష్టం. శివ అక్కడికొచ్చి తల్లిదండ్రుల మాటలు విన్నాడు. ఏంటి నాన్నగారు, మళ్ళీ మీ పాతకాలపు ఆలోచనలు నా మీద రుద్దాలని చూస్తున్నారా? పల్లెటూరమ్మాయికి నా ఆలోచనలు ఎలా అర్థమవుతాయి? నాకు నా చదువుకు తగ్గట్టుగా ప్రపంచం తెలిసిన అమ్మాయి భార్యగా కావాలి. పల్లెటూర్లో రోడ్లు సరిగ్గా ఉండవు, విద్యుత్తు కూడా ఉండదు. అలాంటి చోట పెరిగిన అమ్మాయి నా పద్ధతులకు సర్దుకోగలదా? నాయనా శివ, చదువంటే కేవలం పుస్తకాలు చదవడం కాదురా. మనుషుల్ని చదవడం, ప్రేమగా పలకరించడం, కష్టసుఖాల్లో తోడుండటం, ఇవి నిజమైన చదువు అంటే. అవి పల్లెటూరి వాతావరణంలో పెరిగిన అమ్మాయిలకే సహజంగా వస్తాయి. సరే, నీ ఇష్టం. నువ్వు కోరుకున్నట్టు చదువుకొని తెలివైన పల్లెటూరు అమ్మాయి కోసం చూస్తాను. కాని ఒక్కసారి నా మాట విని పల్లెటూరి పెళ్లి చూపులకి రా. నీకు పల్లెటూరు అమ్మాయి నచ్చకపోతే బలవంతం చేయను. సరే నాన్నగారు, మీ తృప్తి కోసం ఒక్కసారి వస్తాను. రాఘవయ్య గారెన్నో ప్రయత్నాలు చేసి ఆఖరికి అనురాధ అనే అమ్మాయి గురించి తెలుసుకున్నారు. ఆమె పల్లెటూరులోనే పుట్టి పెరిగిన పట్నానికి వెళ్లి ఉన్నత చదువులు పూర్తి చేసింది. వినయానికి, విజ్ఞతకు ఆమె పెట్టింది పేరని తెలిసి రాఘవయ్య కుటుంబం పెళ్లి చూపులకి వెళ్లాలని నిశ్చయించుకున్నారు. పక్కూరు నుండి అనురాధ వాళ్ల ఊరు వెళ్లడానికి బండిని ఏర్పాటు చేసుకున్నారు. బండి ఎగుడుదిగుడు దారుల్లో వెళ్తుంటే శివ ముఖం చిట్లించుకున్నాడు. నాన్నగారు, అసలిది దారేనా? ఇలాంటి గతకుల రోడ్డు మీద ప్రయాణం చేస్తే ఒళ్ళు హూనమైపోతుంది. పట్నంలో అయితే ఇదే దూరం 10 నిమిషాల్లో చేరుకునేవాళ్ళం. ఈ బండి ఊపుకి నా తల తిరిగిపోతోంది. పట్నంలో అమ్మాయిలేవైనా కరువయ్యారా? అసలింత దూరం పెళ్లి చూపులకి వెళ్లడం అవసరమా? నాయనా శివ, సహనం అనేది మనిషికి చాలా ముఖ్యంరా. ఈ కష్టమైన దారి వెంట ఎంత అందమైన పచ్చదనం ఉందో చూడు. ఆ పొలాల గట్ల మీద గాలి నీకు పట్నంలో దొరుకుతుందా? ఈ బండి ప్రయాణం నీకు జీవితాంతం గుర్తుండిపోయే తీపి జ్ఞాపకమవుతుంది. చూడు శివ, ఆ చెట్ల మీద కోకిలల కుబకువలు విను. పట్నంలో రణగుణ ధ్వనుల కంటే ఇవెంత మధురంగా ఉన్నాయో. ఈ ప్రకృతిని చూస్తుంటే నా చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయి. గాలి బావుండొచ్చమ్మా, కానీ ఈ ప్రయాణం మాత్రం నరకంలా ఉంది. అసలు ఈ ఊర్లో కనీసం విద్యుత్ ఉంటుందో లేదో అని నా అనుమానం. రే, ఒక్కరోజు నీ పట్నం ప్రపంచాన్ని వదిలే మనుషులతో ఆనందంగా గడపడం నేర్చుకో. అలా మాట్లాడుకుంటూ ఎట్టకేలకు వారు అనురాధ ఇంటికి చేరుకున్నారు. వాళ్ళింటి ముందుకు వెళ్లగానే అనురాధ తండ్రి రామయ్య గారు చిరునవ్వుతో ఎదురు వచ్చారు. రామయ్య రాఘవయ్య గారిని ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానించారు. నమస్కారం రాఘవయ్య గారు, రండి రండి. ప్రయాణం బాగా జరిగిందా?
నమస్కారం రామయ్య గారు. ప్రయాణం కొంచెం అలసటగా ఉన్నా మీ ఊరి చల్లని గాలి తగలగానే ఆ అలసటంతా పటాపంచలైపోయింది. మీ ఇల్లు భలే కళకళ్లాడుతోందండి. రామయ్య గారు చల్లని కొబ్బరి నీళ్లు తీసుకొచ్చి ఇచ్చారు. మీరు ముందు ఈ కొబ్బరి నీళ్లు తాగండి. ఇప్పుడే చెట్టు నుండి తీసినవి. ఇవి చాలా తియ్యగా ఉంటాయి. సుశీలమ్మ కొబ్బరి నీళ్లు తాగుతుంది. అబ్బా, ఎంత రుచిగా ఉన్నాయో! అమృతంలా ఉన్నాయి. ఇది అచ్చమైన ప్రకృతి సిద్ధమైన పానీయమంటే. నిజంగా చాలా బావున్నాయి. ఇంత స్వచ్ఛమైన కొబ్బరి నీళ్లు నేనెప్పుడూ తాగలేదు. రాఘవయ్య కుటుంబం నీళ్లు తాగిన వెంటనే రామయ్య గారు వేడివేడి జీడిపప్పు ఉప్మా విస్తరాకుల్లో పెట్టి వడ్డించారు. ఆ సువాసన ఇల్లంతా నిండిపోయింది. ఆ, ఏమీ అనుకోవద్దు రాఘవయ్య గారు. ఇప్పుడే మా కూతురు స్వయంగా నెయ్యి కాచింది. ఆ నెయ్యి వేసి ఉప్మా చేసింది నా భార్య. రుచి బానే ఉందా అండి? రామయ్య గారు, నెయ్యి వాసన గుబాళిస్తోంది. శివా, నీకు పట్నంలో ఇలాంటి స్వచ్ఛమైన ఆహారం ఎక్కడా దొరకదురా. అల్పాహారం అంటే ఇలా ఉండాలి. రుచి అద్భుతంగా ఉంది నాన్నగారు. కాని నా పొట్ట ఇప్పటికే నిండిపోయింది. ఇంత తింటే మధ్యాహ్నం భోజనం చేయడం కష్టమవుతుంది. అయ్యో బాబూ, ఇది కేవలం ఆరంభం మాత్రమే. మా ఆతిథ్యం ఇంకా చాలా ఉంది. మా పాడి ఆవు పాలు చాలా చిక్కగా ఉంటాయి. ఇప్పుడు పాలు తాగుతారా లేక తేనీరు తీసుకుంటారా? శివ ఆశ్చర్యంగా. అయ్యో వద్దండి, ఇప్పుడే కొబ్బరి నీళ్లు తాగాను, ఉప్మా తిన్నాను. మీ మర్యాద చూస్తుంటే మా పొట్టలు పగిలిపోతాయేమో అనిపిస్తోంది. వీళ్ళ మర్యాద చూస్తుంటే మనింటికి వెళ్ళాలనిపించటం లేదు సుశీల. వీళ్ళ మాటల్లో ఎంత ఆత్మీయత. మనుషుల మధ్య దూరం పెరిగిన ఈ కాలంలో ఇలాంటి ప్రేమ దొరకడం మన అదృష్టం. ఇంతలో అనూరాధను ఆమె తల్లి శాంతమ్మగారు తీసుకొచ్చారు. అనూరాధ పట్టుచీర కట్టుకుని సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉంది. తన కళ్లల్లో తెలివితేటలు, ముఖంలో ఒక రకమైన ప్రశాంతత ఉన్నాయి. ఆమెను చూడగానే శివ మనసులో ఉన్న సందేహాలన్నీ ఒక్కసారిగా మాయమైపోయాయి. శివ మనసులో ఇలా అనుకున్నాడు. అమ్మో, ఇంత అందమైన అమ్మాయి కోసం ఎన్ని గుర్రబండ్లు ఎక్కి ఇక్కడి వరకు వచ్చినా తప్పులేదు. ఇక్కడికి రాకపోయి ఉంటే ఇంత అందమైన అమ్మాయిని నేను కోల్పోయేవాణ్ణి. అమ్మాయి చాలా లక్షణంగా ఉందండి. అనూరాధ, ఇటొచ్చి కూర్చోమ్మా. అనూరాధ శివ తల్లిదండ్రుల పక్కన వినయంగా కూర్చుంది. సుశీలమ్మగారు ఆమెను కొన్ని ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు. అమ్మా అనురాధ, నువ్వు పట్నంలో చదువుకున్నావట కదా, అక్కడుండటం నీకిష్టమేనా? పెళ్ళయ్యాక ఏ అమ్మాయి అయినా తన అత్తారింటికి వెళ్ళక తప్పదు కదా అత్తయ్యగారు. కాని నా మనసు 10 మందితో కలిసి ఉండాలని కోరుకుంటుంది. పట్నమైనా పల్లెటూరైనా మన చుట్టూ ఉండేవారిని బట్టి ఆ ప్రదేశం మారుతుంది. ఎంత చక్కగా చెప్పావమ్మా. నీ చదువు నీకు సంస్కారాన్ని కూడా ఇచ్చింది. ఆ వంట పనులు వచ్చా అమ్మా? మా శివకి రకరకాల వంటలంటే ఇష్టం. మా అమ్మాయి పిండి వంటల నుండి కమ్మని పప్పుచారు దాకా అన్నీ అద్భుతంగా వండుతుందండి. పండగొస్తే చాలు మా చుట్టాలందరికీ మా ఇంటి నుండే పిండి వంటలు వెళ్తాయి. ఇంతలో రామయ్య గారు ఇలా అంటారు. ఏమండి రాఘవయ్య గారు, వేడివేడి మిరపకాయ బజ్జీలు వేయించాను. ఇప్పుడే తీసుకురమ్మంటారా? కాసేపు ఆగమంటారా? బాబోయ్, ఇంక నా వల్ల కాదు. ఇప్పటికే నా పొట్ట పూర్తిగా నిండిపోయింది. మీ మర్యాదకు నా ధన్యవాదాలు. రాఘవయ్య గారు శివను అనురాధను కాసేపు విడిగా మాట్లాడుకోమన్నారు. వాళ్ళు ఇంటి పెరట్లోకి వెళ్లారు. అనురాధ గారు, నేను మొదట ఇక్కడికి రావడానికి ఇష్టపడలేదు. రోడ్డు సరిగ్గా లేదని, సౌకర్యాలు ఉండవని అనుకున్నాను. కాని మిమ్మల్ని చూశాక, మీ కుటుంబ సభ్యుల మర్యాద చూశాక నా అభిప్రాయం మారిపోయింది. చాలామంది అలాగే అనుకుంటారు శివగారు. పల్లెటూరంటే కేవలం బురద, ఎండ అని భావిస్తారు. కాని ఇక్కడి మనుషుల మనసులు చాలా స్వచ్ఛంగా ఉంటాయి. ఎవరైనా కొత్తవారొస్తే వాళ్ళకి బాగా మర్యాద చేయడానికి మా వాళ్ళు తహతహలాడతారు. అవునవును, అది ఈరోజే నాకు అర్థమైంది. అవును, మీరు చదువుకున్నారు, ఇక్కడ పల్లెటూరులో పెరిగారు కదా. పట్నంలో మాతో ఉండటం మీకిబ్బందిగా ఉండదు కదా? చదువు విజ్ఞానాన్నిస్తుంది. కాని మనుషుల మధ్య ఎలా ఉండాలో సంస్కారం నేర్పుతుంది. మీరు, అత్తయ్యగారు, మావయ్యగారు నన్ను మీ ఇంటమ్మాయిలా బాగా చూసుకుంటే పట్నం కూడా నాకు పల్లెటూరులాగే అనిపిస్తుంది.
నాపైన మీ ప్రేమ ఉంటే చాలు. ఆమె మాటలు విన్నాక తన భార్యగా అనురాధ సరైన జోడి అని శివకు దృఢంగా అనిపించింది. ఆమె అమాయకత్వం వెనుక ఒక గొప్ప పరిణతి దాగి ఉంది. కాసేపటికి వాళ్లు పెద్దవాళ్లున్న గదికి వెళ్లారు. పెళ్లి చూపులు ముగిసి రాఘవయ్య కుటుంబం తిరుగు ప్రయాణమైంది. జాగ్రత్తగా వెళ్ళిరండి. ఏ విషయమైనా మాకు ఒక ఉత్తరం రాయండి. మీ సమాధానం కోసం మేము ఎదురుచూస్తూ ఉంటాం. తప్పకుండా రామయ్య గారు, మీ ఆతిథ్యం మేమెప్పటికీ మర్చిపోలేము. ఇక్కడి మనుషులు, వారి ప్రేమ నిజంగా వెలకట్లేనివి. మా పట్నం మేడల కంటే మీ పెంకుటిల్లు చాలా ప్రశాంతంగా ఉంది. బండిలో తిరిగి వెళ్తుంటే శివ ముఖంలో ఇప్పుడు చిరాకు లేదు. ప్రకృతిని ఆస్వాదిస్తూ తల్లిదండ్రులతో కబుర్లు చెప్తున్నాడు. ఏంట్రా శివ, ఎలా అనిపించింది ఈ ప్రయాణం? పల్లెటూరమ్మాయి వద్దన్నావు కదా, మరి అనురాధ ఎలా ఉంది? నాన్నగారు, నన్ను క్షమించండి. బాహ్య సౌకర్యాల కంటే మనసులోని ఆత్మీయత గొప్పదని ఈరోజు నాకు అర్థమైంది. అనురాధ చాలా గొప్పమ్మాయి. ఆమెతో నా జీవితం చాలా బావుంటుందని నాకు అనిపిస్తోంది. ఆమె విజ్ఞత, వినయం నన్ను ఆకట్టుకున్నాయి. నాకీ సంబంధం ఇష్టమే. హమ్మయ్యా, మనవాడు దారిలోకొచ్చాడండి. పల్లెటూరి ప్రేమలు అవేరా శివా. ఒక్కసారి రుచి చూస్తే పట్నం భోగాలు కూడా దిగదుడుపుగా అనిపిస్తాయి. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతేంటంటే, మనిషి సంస్కారం చదువులోనూ ఉండే ప్రదేశంలోనో ఉండదు. పెరిగిన వాతావరణం, నేర్చుకున్న విలువల్లోనే ఉంటుంది. నిజమైన అందం మనసులో ఉంటుంది. అది ప్రేమతో కూడిన మర్యాదలో ప్రతిబింబిస్తుంది.